అయితే ఈరోజు దేశమంతా కూడా ఒకటే చర్చ జరుగుతూ ఉంది. జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. నిన్న కేంద్ర క్యాబినెట్ ఏదైతే ఉందో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే డ్రాఫ్ట్ రూపొందించారో ఆ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో జరిగినటువంటి డ్రాఫ్ట్ రూపకల్పనలో కావచ్చు, దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గతంలోనే ఆయన ఒక 6 నెలల క్రితం 4 సంవత్సరాల క్రితమే రాష్ట్రపతికి సబ్మిట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ నిన్న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఉభయ సభల్లో రాజ్యసభలో కావచ్చు, లోక్సభల్లో బిల్లు పాస్ కావడం కావచ్చు, లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరిగా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆ డ్రాఫ్ట్లో. సో ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నాకు తెలిసి 2028 ఆర్ 2029లో ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. అయితే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఈ యొక్క బిల్లు పాస్ కావడం అనేది కొంత నాకు తెలిసి అయితే ఇబ్బందికరంగానే కనిపిస్తూ ఉంది. కానీ దీని పరంగా అంటే నేను నా యొక్క ఒపీనియన్ అంటే చాలామంది కూడా తెలియదు ఏంటంటే ఈ దేశంలో ఈ ఎన్నికల వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏదైతుందో అంటే ఇది ఉప ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఇతర ఎన్నికలు కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా రకాల పాలకుడు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఎవరైతే ఉన్నారో లేదంటే ఆ యంత్రాంగం మొత్తం కూడా క్యాబినెట్ మొత్తానికి కూడా ఎన్నికల చుట్టే వాళ్ళ యొక్క రాజకీయాలు ఉంటున్నాయి తప్ప ప్రజల కోణంలో ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలకు మంచి పరిపాలన అందిద్దాం అనేటువంటి కోణంలో ఏ నాయకుడికి కూడా లేకపోవడం, కేవలం తన యొక్క రాజకీయ చతురత కేవలం ఎన్నికల పైన దృష్టి పెట్టడం తప్ప అసలు అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి పెట్టడం లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత 75-78 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతంలో ఎన్నికల చుట్టూనే తిరుగుతూ ఉన్నది తప్ప ప్రజల చుట్టూ రాజకీయాలు తిరగడం లేదు. సో దీని అంతటికి కారణం ఏంటి అంటే మన దేశంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థ ఏదైతుందో ఇది అస్తవ్యస్తంగా ఉండడం వల్లనే ఈ విధమైనటువంటి పరిస్థితి మనకు దాపురించింది అనేది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనిలో రీసెంట్గా అంటే మనం చాలా రకాల సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం, అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రం ఒక ఎగ్జాంపుల్ మీకు ఎందుకు జమిలీ ఎన్నికలు కావాలో నేను చాలా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇందులో మనం ఒకటి మన రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో లేదంటే గత 5 సంవత్సరాలే రిఫరెన్స్గా తీసుకొని మనం మాట్లాడదాము. సో దీనిలో ముఖ్యంగా మన 2018లో మన ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి ఎన్నికలు ఏవైనా ఉన్నాయంటే అవి జిహెచ్ఎంసీ ఎన్నికలుగా మనం చెప్పొచ్చు. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 150 డివిజన్లు ఏవైతే ఉన్నాయో 150 డివిజన్లకు వీళ్ళ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇలా చాలామంది ఇన్ఛార్జ్లుగా అక్కడ ఉండి దాదాపు 2 నెలల పాటు తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని ఆయా డివిజన్లో కేటాయించడం జరిగింది. అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ అంటే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, సరే ఇది చిన్నది కాబట్టి తీసేద్దాం, ఇదంతా అవసరం లేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నిక ఏదైతుందో దుబ్బాక బై ఎలక్షన్, ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ ఏదైతుందో నాగార్జున సాగర్, ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ ఏదైతే ఉందో అది హుజురాబాద్, ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ ఏదైతే ఉందో అది మునుగోడు. సో వీటి గురించి ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడితే దుబ్బాకలో దాదాపు 3 నెలల పాటు ఇది ప్రతి ఊరికి ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు 50 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ తిష్ట వేసి పనిచేయడం జరిగింది దాదాపు 3 నెలల కాలంలో. అదేవిధంగా నాగార్జున సాగర్ 2 నెలలు, నేను ఇది అబ్జర్వేషన్ ఎందుకంటే నేను ఈ ఎలక్షన్స్ మొత్తం కూడా నేను తిరిగిన కాబట్టి అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు ఉన్నారో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్గా తీసుకొని ఊరూరికి వాడవాడికి ఇన్ఛార్జ్గా తీసుకొని అక్కడ తిష్ట వేసి వాళ్ళు ప్రయత్నాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా హుజురాబాద్ అయితే దాదాపు 3 నెలలు, ఇది కూడా 3 నెలల పైగా. అదేవిధంగా మునుగోడు కూడా ఒక 3 నెలల కాలం. ఈ విధంగా ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, వివిధ రకాల వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వామ్య వ్యక్తులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా
దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం ఏదైతుందో దానిలో 2 నుంచి 3 నెలల పాటు అక్కడ తిష్ట వేసి తన కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ లాంటి వ్యక్తులు కావచ్చు, కీలకమైన మంత్రుల వ్యక్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని ఈ ఎన్నికలపైన దృష్టి పెట్టడం జరిగింది. ప్రజాపాలన విషయంలో ఎటువంటి దృష్టి పెట్టలేదు అనేది చాలా స్పష్టంగా మనకున్నటువంటి అవగాహన. చూడండి, 2 నెలలు 3 నెలలు అంటే 3, 4, 5, 5, 3, 8, 8, 3, 11, 12, 13 నెలలు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాల పరిపాలన కోసము తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించాలని చెప్పేసి వాళ్ళు సమయం ఇస్తే దీనిలో 13 నెలల పాటు వీళ్ళు ఎలక్షన్ చుట్టూనే తిరిగిండ్రు. మిగతా సమయంలో చాలా వరకు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, అందులో చాలా వరకు మిగతా కార్యక్రమాలు ఉంటాయి, అనేక రకాల కార్యక్రమాలు అయితే ఉంటాయి. సో విలువైనటువంటి 13 నెలలు 5 సంవత్సరాల కాలంలో 13 నెలల సమయాన్ని తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా వివిధ రకాల ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా 13 నెలల సమయాన్ని వృధా చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే జమిలీ ఎన్నికలు లేకపోవడం వల్ల. సో ఇది ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టుకుంటే కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ అందరూ కలిసి ఈ యొక్క సమయాన్ని వృధా చేసిర్రు. సో వీళ్ళకు నెలకి 2 లక్షల 3 లక్షల రూపాయల శాలరీలు, అలవెన్సులు, గన్మెన్లు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా వృధా అయినట్టుగా ఈ 13 నెలల కాలంలో వాళ్ళని జీతాలు తీసుకోకుండా ఉంటారా? జీతాలు ఖచ్చితంగా తీసుకుంటారు కదా. అంటే అసలు ఈ ఎన్నిక వాళ్ళకి జరిగేటువంటి ఎన్నిక కోసం ప్రభుత్వం నుంచి కూడా ఎందుకు వీళ్ళకి శాలరీలు ఇవ్వాలి? వీళ్ళకి ప్రభుత్వం ఎందుకు ఇస్తూ ఉంది? వీళ్ళకు 2 లక్షల 3 లక్షల రూపాయల శాలరీ ఎందుకు ఇస్తూ ఉంది? ప్రజల కోసం సేవ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇస్తారు. కానీ ఎన్నికలు అనేవి ప్రజాసేవనా? వాళ్ళ పార్టీ గెలవడానికి చేసేటువంటి ఒక కార్యక్రమం ఇది. దానికి ఇంత 13 నెలలు 14 నెలలు అంత ఎంత ప్రజాధనం వృధా అయింది. ఇది కాకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కొక్క డివిజన్కు వాడు 1 కోటి రూపాయలు, అంటే ఒక పార్టీ వాడు 1 కోటి రూపాయలు పెడితే వివిధ పార్టీలు ఎన్ని కలిపి దాదాపు 5 కోట్లు 10 కోట్లు కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఒక్కొక్క డివిజన్కి. అట్లా 150 డివిజన్లు అయితే 1000 కోట్ల రూపాయల, మొత్తానికి 500 నుంచి 1000 కోట్ల రూపాయల ఖర్చు అయితే అవుతుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్ వరకు. ఇక దుబ్బాక ఇది చాలా స్పష్టంగా తెలుసు. అటు అధికార పార్టీ ఏ విధంగా డబ్బులు వంచింది. ఈ ఎన్నిక యొక్క ఖర్చే దాదాపు 50 నుంచి 100 కోట్లు ఉంటుంది. అదేవిధంగా నాగార్జున సాగర్ యొక్క ఎన్నిక ఖర్చు ఖచ్చితంగా ఒక 30 కోట్లు ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా హుజూరాబాద్ ఎన్నికలైతే ఇది విపరీతమైన ఖర్చుగా 150 కోట్ల ఖర్చు చేసిరు. ఇలా ఇది 150 కోట్లు ప్లస్ ప్రజాధనం ఏమో దాదాపు 400-500 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. అదేవిధంగా మునుగోడులో కూడా ఒక 200 కోట్లు ఖర్చు అయింది. ఇట్లా బై ఎలక్షన్స్లో ఇటు వృధా డబ్బు వృధా అవడం ఒకటి, ఎన్నికల ఖర్చు ఒకటి, వీళ్ళ క్యాండిడేట్లు ఎవరైతున్నారో వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు పెట్టడం ఒకటి, వీళ్ళకు మంత్రులు ఎమ్మెల్యేలు ఉండడం వీళ్ళపైన కూడా అది అనేక రకాలైన బర్డెన్స్ మనమే భరిస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా ఎందుకు అంటే జమిలీ ఎన్నికలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపరించింది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మన తెలంగాణకు సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా భారతదేశం సంబంధించినటువంటి అంశం ఏంటంటే ప్రధాని మోడీతో పాటు క్యాబినెట్ కూడా ఉంటుంది. క్యాబినెట్ అదేవిధంగా ఎంపీలు వీళ్ళు ఏం చేస్తారంటే ఇది 2019లో మనకు భారతదేశంలో రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇలా ఛత్తీస్గఢ్, ఇలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అంటే చాలా రాష్ట్రాల ఎన్నికలు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఛత్తీస్గఢ్. సో దీనికి ప్రధాని మోడీ మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, మధ్యప్రదేశ్ ఎన్నికలు కావచ్చు, రాజస్థాన్ ఎన్నికలు కావచ్చు, ఛత్తీస్గఢ్ ఎన్నికలు కావచ్చు, ఆయన అసలు ఈ దేశంలోనే అత్యధికమైనటువంటి అంటే ఎక్స్పెండిచర్ మన మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ఎక్స్పెండిచర్ ఏదైతుందో ఇది కంప్లీట్గా ప్రధాని మోడీ అత్యధికంగా వినియోగించుకుంటారు. ఎట్లా వినియోగించుకుంటారంటే తన యొక్క విమాన ఖర్చులు కావచ్చు, తన సెక్యూరిటీ కావచ్చు, చాలా పెద్ద మామూలు ఉండదు. ఒక ప్రధాని హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి వస్తే ఆయన సిబ్బంది వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో ఒక 100 మంది పర్సనల్ సిబ్బంది ఢిల్లీ నుంచి ఆయనతో పాటు వస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఆయన వచ్చేదానికంటే ముందు సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం దిగుతుంది. అదేవిధంగా ఆయన మెయిన్ సెక్యూరిటీ అవుతుందో ఎన్ఎస్జీ కమాండోస్, అదేవిధంగా సిఆర్పిఎఫ్ కమాండోస్ కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నట్టు పోలీస్ వ్యవస్థ కావచ్చు, స్థానికంగా ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, కొన్ని వేల మంది ఆయన ఎక్కడైతే ప్రోగ్రాం జరుగుతుందో ఆ ప్రోగ్రాంకి కొన్ని కిలోమీటర్ల వరకు పహారా కాస్తూ ఉంటారు. ఇది ఎంత ప్రజాధనం వృధా.
ఈయన మహారాష్ట్రలో కనీసం ఒక 10 సార్లు విజిట్ చేస్తాడు, ఆ మధ్యప్రదేశ్లో 10 సార్లు విజిట్ చేస్తాడు, రాజస్థాన్లో 10 సార్లు విజిట్ చేస్తాడు, ఛత్తీస్గఢ్లో 10 సార్లు విజిట్ చేస్తాడు. దీనివల్ల ఏమవుతుంది, మోడీని ఒక్కనే ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మోడీ కాకుండా క్యాబినెట్ కావచ్చు, లేదంటే ఎంపీలు కావచ్చు, మరి వీళ్ళకి పరిస్థితి ఏంది, వీళ్ళు కూడా అదే పరిస్థితి కనబడుతూ ఉంది. సో వాటి యొక్క ఎన్నికల ఖర్చు, సో ఇట్లా ప్రజాధనం అంటే వీళ్ళు ఈ మహారాష్ట్ర ఎన్నికలకు దేశంలో ఉన్నటువంటి మనం పన్నులు కట్టేట మనకు ఏం సంబంధం, ప్రధాని మోడీ ఆయన ప్రధాని హోదాలో పోతుండొచ్చు కానీ మహారాష్ట్ర ఎన్నికలు భారతదేశానికి అంటే ఎలాంటి సంబంధం, ఓన్లీ అది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు. భారతదేశ ప్రజలు మోడీకి సంబంధించి కావచ్చు, మిగతా క్యాబినెట్ సంబంధించి కావచ్చు, ఎందుకు ట్యాక్స్లు కట్టాలి? ఇది చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇదేమైనా మహారాష్ట్ర ఎన్నికల సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పెట్టుకుంటుందా మోడీ యొక్క ఖర్చు? పెట్టుకోదు. సో ఇలాంటప్పుడు ప్రజాధనం వృధా అవుతున్నప్పుడు దీనివల్ల ఎంత ఒక కీలకమైనటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి క్యాబినెట్ అవుతుందో కొన్ని నెలల పాటుగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఎన్నికల్లో. టైం వేస్ట్ కదా. వాళ్ళకి ఇచ్చింది ఎందుకు? ప్రధానిగా మోడీని కావచ్చు, క్యాబినెట్ ఏవైతుందో వాళ్ళకి ఇచ్చింది ఎందుకు? పథకాలు తీసుకురావాలి, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి, ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటిపైన ప్రజలను కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది కదా వీళ్ళ యొక్క పాలకుల యొక్క పనితీరు. సో దీనివల్లనే జమిలీ ఎన్నికలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటేసారి కనుక అన్ని రాష్ట్రాల ఎన్నికలు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభ ఎన్నికలు ఏవైతుందో ఒకటేసారి కనుక జరిగితే ఎంత ప్రజాధనం మనకు సేవ్ అవుతుంది? ఎంత ప్రజాధనం సేవ్ అవ్వడమే పక్కన పెడితే 5 సంవత్సరాల పాటుగా ఒక సుస్థిరమైనటువంటి పాలన కూడా అందించడానికి అవకాశం ఉంటుంది కదా. ఎలాంటి సమయం వృధా కాదు కదా. సో ఇట్లా జమిలీ ఎన్నికలు ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. మీకు కొంచెం చిన్న స్మాల్ ఎగ్జాంపుల్స్ తోటి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేసే మిత్రాల. సో జమిలీ ఎన్నికలకు ఖచ్చితంగా జమిలీ ఎన్నికల యొక్క తీరు కూడా చాలా మంచి డ్రాఫ్ట్ అయితే రూపొందించింది. దానిలో చాలా కీలకమైనటువంటి విషయాలు మీకు ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేసే మిత్రారా. దానిలో ముఖ్యంగా జమిలీ ఎన్నికలను 2 దఫాలుగా నిర్వహించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకటి భారతదేశం సంబంధించినటువంటి పార్లమెంటు ఎన్నికలు, దాంతోపాటు రాష్ట్రాల ఎన్నికలు, ఈ 2 ఒకటేసారి నిర్వహించాలని చెప్పేసి తెలుస్తోంది. దాంతోపాటు స్థానిక సంస్థలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు, స్థానిక మరియు పంచాయతీ ఎన్నికలు ఇవి కంప్లీట్ అయినటువంటి 100 రోజుల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆ డ్రాఫ్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఫస్ట్ ఏమో ఒకటే దఫాలో పార్లమెంటు, రాష్ట్రాల యొక్క దానికి స్థానిక సంస్థలు, పంచాయతీ 100 రోజుల తర్వాత. సో ఇట్లా ఒక 100 రోజుల వ్యవధిలో కనుక 100-200 రోజుల వ్యవధిలో కనుక ఎన్నికలు పూర్తయితే 4.5 సంవత్సరాల నుంచి దాదాపు 4.5 సంవత్సరాల పాటుగా వీరు సుస్థిరమైనటువంటి పాలన చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు సమయం ఏదైతుందో మంచి ఇనఫ్ సమయం ఉంటుంది, ప్రజాపాలన చేయడానికి సమయం అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రజాధనం కూడా వృధా కాదు, ప్రజాధనం కూడా సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనిలో చాలా బర్డెన్స్ ఉంటాయి. ప్రభుత్వాలు తలుచుకుంటే ఆ బర్డెన్ని ఏ విధంగానైనా తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అంటే ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించాల్సిందే, ఏ విధంగా నిర్వహించి తీరాల్సిందే. ఒకటేసారి వేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది వాస్తవం. వాటిని అధిగమించుకోవడం కూడా పెద్ద సమస్య కాదు, ప్రభుత్వాలకు పెద్ద సమస్య కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే నేనైతే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే నా పూర్తి మద్దతునైతే ప్రకటిస్తూ ఉన్నాను మిత్రులు. ఒక భారతదేశ పౌరుడిగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మారాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాధనం వృధా కావద్దు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక పాలకుడి యొక్క సమయం వివిధ వాటి మీద ఉండకుండా కేవలం ప్రజల కోసమో పరిపాలన కోసమే ఉండే విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు ఉండి తీరాల్సిందనే కోణంలో జమిలీ ఎన్నికలకు నేనైతే పూర్తి మద్దతును ప్రకటిస్తా ఉన్నాను. దయచేసి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దీనిపైన ప్రజల నుంచి రావాలి. ఏదైతే ఈ రివల్యూషన్ అవుతుందో ప్రజల నుంచి రావాలి. సరే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం. సో వాళ్ళకు అడ్వాంటేజ్ ఉండదా పక్కన పెడితే ఇలాంటి ఎన్నికలు సరే ఒకసారి ఉంటుంది కావచ్చు, నెక్స్ట్ టైం ఉండేటువంటి అవకాశం ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు ఉండి తీరాల్సిందే. జమిలీ ఎన్నికలను ఖచ్చితంగా అందరం కూడా సపోర్ట్ చేయాలి. ప్రజల అభిప్రాయాలు ఏవైతున్నాయో మనం అందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, ముఖ్యంగా రాష్ట్రపతికి ఈ యొక్క జమిలీ ఎన్నికలు ఉండే విధంగా ప్రజల నుంచి ఒక రకమైనటువంటి రివల్యూషన్ కూడా రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేనైతే కోరుతా ఉన్నాను మిత్రులారా. సో ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో నా యొక్క అనాలిసిస్.